అలా అందరికి జై శ్రీరామ్. పెద్దలు ఒక మాట చెప్పారు, ఏంది? ఆడదాని వయస్సు అడగద్దు, మగవాడి సంపాదన అడగద్దు. ఇది ఒక సామెత అన్న. మనం ఎన్నో రకాలుగా కామెడీ లెక్క ఏమన్నా మాట్లాడుకుంటున్నచ్చు. నలుగురు మనకు వహ్వాని మెచ్చుకోవాలని ఈ నరం లేని నాలుకతో ఎన్నెన్నో మాట్లాడతాం, కానీ నిజంగా ఏంటో దాని వెనకాల అంతరార్థం ఉందని ఒక పరమార్థం ఏదో చెప్పాలా. పాపము ఆడది తన వయస్సును కూడా ఆలోచించకుండా, తన వయస్సు మొత్తము తన కొరకు కాకుండా ఇతరులకే ఆమె తన వయస్సును ఖర్చు పెడుతుంది. అంటే తన భర్త, పిల్లలు, కుటుంబము, తల్లిదండ్రులు. మరి భర్త సంపాదన ఎందుకు చెప్పొద్దు? మగ మనిషి చేసే సంపాదన కూడా అంతే కదా. తన కొరకు కాదని చేసే సంపాదన, తన కొరకు సంపాదించాల్సిన అవసరం ఏమున్నది? రోజు ఖర్చు ఎంత అవుతుంది ఆయనకు? కానీ సంపాదిస్తున్నట్టు అది కూడా తన కొరకు కాదు, తన కుటుంబ పోషణ కొరకు, భార్య, పిల్లలను, తన బంధువు బలగాలు, వీళ్ళని గురించి దృష్టిలో పెట్టుకుని చేస్తారు. అందుకే ఆడదాని వయసు అడగద్దు, మగవాని ఆదాయం అడగద్దు అని అన్నారు. ఎందుకంటే పాపాలు అవి రెండు కూడా తమ స్వార్థం కొరకు వాడుకుంటలేరు, నిస్వార్థంగా ఉంటున్నారు. ఇదే అన్న దాని పరమార్థం. అందరికీ ఈ విషయం కనుక అర్థమైతే, ఇంకా నా లోపల ఏదైనా పొరపాటు ఉంటే కూడా కామెంట్లో తెలియజేయగలరు. జై శ్రీరామ్.